ఏం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు? పెట్టే క్యాష్ కంప్లీట్ చేద్దామా? ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ ఏంటమ్మా? ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమన్నారు? రిసీవ్డ్ అన్నారా, బ్యాలెన్స్ అన్నారా? రిసీవ్డ్ అన్నారు. అంటే ఇది టూ బ్యాలెన్స్ వస్తుందా, లేదంటే జస్ట్ టూ క్యాష్ వస్తుందా? రిసీవ్డ్ అన్నారు కాబట్టి బ్యాలెన్స్ ఏం కాదు. క్యాషే కదా. రాయండి. డేట్ ఎప్పుడమ్మా? 1st January 1/1/20. 2 క్యాష్. ఎక్కడ రాయాలమ్మా 2 క్యాష్ అని? ఎంత ఇది? 50యా? రిసీప్ట్స్లో రాయాలి. పక్కన కదా అలవాట్లో అలా రాసేయచ్చు. రైట్ సైడ్ రాస్తాం కదా అని చెప్పి రాయద్దు, లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. నెక్స్ట్ పెయిడ్ బస్ ఫేర్ చేయాలి మనం. ఇక్కడ బస్ ఫేర్ అని ఓపెన్ చేయాలి. ఎక్స్పెండిచరు ఇంకా ఎక్స్పెండిచర్ కదా. ఎక్స్పెండిచర్ 2నా బయ్యా? చెప్పండి, సైలెంట్ అనుకుంటారు. బై బస్ ఫేర్ అమ్మా 50 పైసా 0.50 అర్థమైందా? అమౌంట్ కాలంలో టోటల్ రాసుకోలేదు మొత్తం కూడా, మళ్ళీ బస్ ఫేర్ దగ్గర దాన్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ కార్టేజ్. నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేయడం కార్టేజ్ అని. కార్టేజ్ బై కార్టేజ్. డేట్స్ మీరు రాయండి అమ్మా. డేట్స్ కూడా నేర్పించాలి రాయటం. బై కార్టేజ్ ఎంత? 2.50. కార్టేజ్లో 2.50 రాస్తాం. నెక్స్ట్ ఏం చెప్పండి? బై పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్. ఎంతమ్మా? పోస్టేజ్ టెలిగ్రామ్ ఎక్స్పెండిచర్ ఓపెన్ చేయటం. ఎంతమ్మా? 5 రూపీస్. నెక్స్ట్ ఏముంది? అదమ్మా పెయిడ్ ఇమేజెస్ కదమ్మా, వేజెస్. అది వేజెస్ అమ్మా. వేజెస్ మీరు చెక్ చేశారు కదమ్మా మెటీరియల్. కానీ క్యాజువల్ లేబర్ అంటే డైలీ లేబర్ అని చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వేజెస్ కూడా పెట్టి క్యాష్లు వస్తాయా సార్? ఎంతమ్మా వేజెస్? అది 6 రూపీస్. సపరేట్గా అకౌంట్ ఓపెన్ చేద్దాం. పెట్టి క్యాష్ రాసుకుంటే సరిపోయిందిగా. నెక్స్ట్ పెయిడ్ ఫర్ స్టేషనరీ. ఓపెన్ చేయటం స్టేషనరీ అని. స్టేషనరీ మీకు పట్టకపోతే నోట్స్ని అడ్డంగా తిప్పుకోండి. స్టేషనరీ నెక్స్ట్ ఏంటమ్మా? దొంగ చార్జెస్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ అమ్మా. దొంగ చార్జెస్ ఎంతమ్మా? 4 రూపీస్.
రూపీస్కి ఈ రోజుల్లో వస్తున్నాయమ్మా ఇట్లాంటివన్నీ. వాళ్ళగా కుర్ర బండోళ్ళు వాళ్ళే కదా టోంగా ఛార్జెస్ అంటే, అప్పుడు పర్లేదు. నెక్స్ట్ రిపేర్స్ టు చైర్స్ బై రిపేర్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఓపెన్ చేయటం. అమ్మా చైర్స్ ఎంత? 10 రూపీస్. 10 రూపీస్కి రిపేర్స్ అయిపోయాయి. 1,00,000 అయింది రిపేర్ చేయడానికి బిల్డింగ్ ఆఫీస్కి. దీని దగ్గర సున్నాలు పెట్టుకున్నావు. నెక్స్ట్ బస్ ఫేర్ బై బస్ ఫేర్. బస్ ఫేరా రాయొచ్చు, ఉంది కదా ఆల్రెడీ. మస్ట్ ఆల్రెడీ ఉంటే వాటిలోనే ఎంటర్ చేసుకుంటాం. రిపీట్ అయినాయా, డూప్లికేట్ అయినాయి ఎక్స్పెండిచర్ లేవుగా? ఓకే. బస్ ఫేర్ ఎంతమ్మా? 1 రూపీ. దాంట్లోనే రాయాలి, సపరేట్గా మళ్ళీ ఓపెన్ చేసుకో, కన్ఫ్యూజ్ అయిపోతాం. నెక్స్ట్ ఏంటమ్మా ఇది? కార్టేజ్. కార్టేజ్ ఉందా? ఉందిగా. బై కార్టేజ్ ఎంతమ్మా? 4 రూపీస్. నెక్స్ట్ మళ్ళీ పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ ఎంతమ్మా? 7 రూపీస్. పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ 7 రూపీస్. నెక్స్ట్ బై దొంగ చార్జెస్ ఎంతమ్మా? 3 రూపీస్. ఏంటమ్మా? కార్టేజ్ అమ్మా 3 రూపీస్. కార్టేజ్లో 3 రూపీస్ రాసు. నెక్స్ట్ స్టేషనరీ ఎంతమ్మా? 2 రూపీస్. అది నెక్స్ట్ ఏంటమ్మా? రిఫ్రెష్మెంట్ కస్టమర్స్ ఉందా ఎక్స్పెండిచర్? రిపేర్స్, బస్ ఫేర్, కార్టేజ్, పోస్టేజ్ లేదుగా. రిఫ్రెష్మెంట్స్ అని పెట్టుకున్నాం కదమ్మా. డ్రాయింగ్స్లో ఎందుకు? రిఫ్రెష్మెంట్స్ టు కస్టమర్స్ కదా, అది ఆఫీస్దే కదా, డ్రాయింగ్స్ ఎందుకు రాస్తాం? పర్సనల్ ఎక్స్పెండిచర్ కాదు కదమ్మా. రిఫ్రెష్మెంట్స్ అంటే మీటింగ్స్ జరుగుతుంటాయా, కస్టమర్స్ వస్తారు, లేదా మీరు వచ్చి ఆఫీస్లోకి వచ్చినప్పుడు టీ తెచ్చిస్తారా? కాసేపు అయ్యాక నాకు టీ ఇవ్వలేదు అడగమాకున్నాము, బేసిక్గా జరుగుతుంటాయి రిఫ్రెష్మెంట్స్ అమ్మా. చెప్పండమ్మా, ఏం చేయాలి? వీటన్నిటిని టోటల్ చేయాలి కదా. టోటల్ పెట్టి క్యాష్ అకౌంట్ ఏంటిదమ్మా? ఎసెటా లైబిలిటీనా? పెట్టి క్యాష్
అసెట్ అవటం వల్ల ఎటు సైడ్ బ్యాలెన్స్ ఉంటుంది, రిసిప్ట్ సైడ్ ఉంటుందా, టోటల్ ఎట్ ఎక్కువ ఉంటుంది, రిసిప్ట్స్ బ్యాలెన్స్ ఉంటుంది, రిసిప్ట్స్ టోటల్ ఉంటుంది. ఎంత ఇది 100, అంతే కదా. బ్యాలెన్స్ చెప్పండి అమ్మా ఎంత వచ్చింది. టోటల్ చెప్తున్నారా పేమెంట్స్ లేదంటే బ్యాలెన్స్ చెప్తున్నారు. టోటల్ డిఫరెన్స్ ఎంత అప్పుడు, పేమెంట్స్ టోటల్ ఎంత. లెడ్జర్ అకౌంట్స్ ఎలాగ మనం బ్యాలెన్స్ చేస్తాం, బ్యాలెన్స్ చేసి ఎలా రాస్తాం, మర్చిపోయారా, బ్యాలెన్స్ చెప్పాలి టోటల్ కాదు. పెట్టే క్యాష్ ఏం చేస్తామంటే రిసిప్ట్ సైడ్ ఉన్న టోటల్ అమౌంట్ని పేమెంట్ సైడ్ తీసుకెళ్ళి డిఫరెన్స్ అమౌంట్ని బ్యాలెన్స్ అని రాస్తాం, అంతేనే కదా. $60 టోటలా బ్యాలెన్సా, టోటల్ పేమెంట్స్ మొత్తం టోటల్, డిఫరెన్స్ ఎంత 40. ఇప్పుడు ఈ 40 ఏమంటాం, బ్యాలెన్స్ అయ్యే కదా, అయ్యే 2 ఎందుకు భయమ్మా, క్యారీ డౌన్ కదా అసెట్, క్యారీ డౌన్ ఎప్పుడు కూడా ఎటు ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఉంటుంది, అయ్యే కదా. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. వెంటనే ఏం చేస్తాం, నెక్స్ట్ మంత్ ఫస్ట్కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇక్కడ రాయాలి, రిసిప్ట్ సైడ్ రాయాలి. సరిపోయిందా. వాళ్ళు ఇంట్రెస్ట్ చెప్పలేదు కాబట్టి మనకేమీ కూడా బ్యాలెన్స్ మళ్ళీ ఇస్తారు వెంటనే అని చెప్పలేదు కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అని రాసేసి వదిలేస్తాం. అదే ఇంట్రెస్ట్ అని చెప్పి బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఏ మంత్కి ఆ మంత్ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తారని చెప్పారు అనుకో, అప్పుడే రాస్తామంటే ఇక్కడ 2 బ్యాలెన్స్ 40 రాసాక 2 క్యాష్ అని రిమైనింగ్ 60 అక్కడ రాసుకుంటాం, అప్పుడు ఇంట్రెస్ట్ ఈక్వల్ అవుతుంది. రిమైనింగ్ కూడా టోటల్ చేయండి, దీనికి దాన్ని టోటల్ చేయండి, అన్నిటి దాన్ని టోటల్ చేసి రాసుకుంటాం అక్కడ అంతే. వాటి మళ్ళీ మనం సపరేట్గా చేసేది ఏమి ఉండదు. లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే సపరేట్గా మళ్ళీ అప్పుడు అవన్నీ వాటిలోకి వెళ్తాయి ఆ బ్యాలెన్సెస్, డైరెక్ట్గా P&Lకి వెళ్ళిపోతుంది. 1.5 టోటల్కి డిఫరెన్స్ వస్తే చెప్పండి అమ్మా, పెద్ద పెద్ద అమౌంట్స్ కదా, డిఫరెన్స్ వస్తే ప్రాబ్లం ఉంటుంది. 7 to 9.5, 5, 7, 12, 6, 5, 15, 5. అంటే నేను చాలా ఫాస్ట్గా చేశాను, ఇదేమో చిన్నగా చెప్పాను. రాసుకున్నారా అందరు, రాసుకున్నారా, రాసుకోండి. కనిపిస్తుందా బోర్డు, చేయనా. ఏమన్నా మాకు ఉన్నాయి, నేను రాయడం ఎట్లా, లేకపోతే నెక్స్ట్ సమ్ మీరు చేయాలి, ప్రాబ్లం మీరు చేయాలి, ఇప్పుడే చేయాలి. మార్నింగ్ మీరు క్లాస్ రాలేదని చెప్పి మంచి పని చేశారు. మార్నింగ్ ముందు జరిగిన రివిజన్ రికార్డ్ అవ్వాల వాయిస్, క్లాస్ అంతా పోయేది అన్న చెప్పుకోవాలి. అయిపోయిందా, రాశారా అందరూ. నెక్స్ట్ 6th ప్రాబ్లం, రాసిన వాళ్ళు 6th ప్రాబ్లం చదవండి, రాయని వాళ్ళు రాసుకోండి. అర్థమవుతుందా మీకు భావన, రాసుకుంటున్నారా. వస్తే ప్రాబ్లము 5 మార్క్స్కి వస్తుంది, ఇలాగే ఉంటుంది. పెట్టే క్యాష్ వచ్చిందంటే మీరు అదృష్టవంతులని.
పెట్టి క్యాష్ రాకపోతాడమ్మా దురదృష్టవంతుల అదృష్టం. ఇదేనా ఇష్టమేనా ఏం చేస్తున్నారా మరి చెప్పరు చూడమన్నా ట్రై చేస్తున్నారా మీరే చేయాలి 6th సమ్ చదువుదామా. రమ్యస్వామి మెయింటైన్స్ ఏ కాలం పెట్టి క్యాష్ బుక్ ఆన్ ద ఇంప్రెస్డ్ సిస్టమ్. ఏంటమ్మా ఇది అంటే ఏంటమ్మా ఇంత డిఫరెన్స్ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ అనేది వాళ్ళు క్యాష్గా ఇస్తారు. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ ఏమవుతుంది సేమ్ అమౌంట్ అనేది మనకి క్యారీ అవుతూ ఉంటాం. ఇది క్యాప్ ఇచ్చారమ్మా. ఇంప్రెస్డ్ అమౌంట్ ఈస్ 500. ఎంతమ్మా ఇంప్రెస్డ్ అమౌంట్ 500. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సో హౌ హీస్ పెట్టి క్యాష్ బుక్ వుడ్ అపియర్ ఫర్ ద వీకెండ్ 12th September 2020. ఒకటి చూడండి బ్యాలెన్స్ ఇన్ హ్యాండ్ పెట్టి క్యాష్ అకౌంట్ పెట్టి ఇందాక ఏం చేసాం 2 క్యాష్ అని రాసాం. ఇప్పుడు ఏం రాస్తాం 2 బ్యాలెన్స్ బీబైడి రాస్తాం. ఎంత 134.90. వెంటనే ఏమైంది రిసీవ్డ్ క్యాష్ రియంబర్స్మెంట్ మేకప్ ద ఇంప్రెస్డ్ డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చారుగా 2 క్యాష్ అని రాసి 365.10 రాసుకుంటాం. నెక్స్ట్ స్టేషనరీ వెంటనే స్టేషనరీ ఎక్స్పెండిచర్ పెట్టారు అదే రోజు. స్టేషనరీ ఎక్స్పెండిచర్ ఓపెన్ చేయటం పేమెంట్స్ దగ్గర మళ్ళీ టోటల్ అమౌంట్ రాసుకోవటం. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ రిపేర్స్ ట్రావెలింగ్ మళ్ళీ స్టేషనరీ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ రిపేర్స్ ఈజీ అమ్మా 2-3 ట్రాన్సాక్షన్స్ రిపీట్ అవుతాయి. చేస్తారా ఎంతసేపట్లో చేస్తారు చూద్దామా. ఏంటమ్మా ఎంతసేపట్లో చేస్తారు చూద్దాం. అమ్మో ఫైవ్ మినిట్స్ ప్రాబ్లం ఎంతసేపు చేస్తారో చూడాలి. అయిపోయిన వాళ్ళు చెప్పండి.
అయిన వాళ్ళు చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి. చూసుకో, ఫిట్నెస్ ఎక్స్పెండిచర్ ఉందమ్మా అక్కడ. ఫిట్నెస్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అంటే 6.3 ఒకటి ఉంటుంది. చూసుకో, బ్యాలెన్స్ 78 రావాలి. అంటే 8.1. సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ రాకుండా దాని వల్ల సమస్య లేదు, ఫర్దర్ ఎంక్వైరీ కూడా అవసరం రాలేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు. సబ్జెక్ట్ వచ్చి ఫెయిల్ అయ్యే బాధ. ఎందుకు ఫెయిల్ అవుతారు? సబ్జెక్ట్ వచ్చి ప్రిపరేషన్ సరిగా లేదు. చెక్ చేసుకోరు, సమ్ అంతా వచ్చేసింది, సబ్జెక్ట్ అంతా వచ్చేసింది, అప్లై చేసుకుని వదిలేస్తాం. ఎంత టైంలో చేస్తున్నాం అనేది రావాలి, టైమింగ్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఎగ్జామ్కి వెళ్తారు, టైం సరిపోదు, సబ్జెక్ట్ వచ్చింది టైం సరిపోదు, ఫెయిల్ అవుతారు, లేదంటే తక్కువ మార్క్స్ వస్తాయి.
అకౌంట్స్ అగ్రిగేట్ రావాలి కదా అకౌంట్స్లో 60-70 వస్తేనే మిగతా సబ్జెక్ట్స్ సెట్ అయ్యేది. అది రాదు, అది రానప్పుడు అగ్రిగేట్ ఏమని చేశారు చెప్పిందండి. 8 minutes ప్రిపరేషన్ అప్పుడు వస్తుంది స్కోర్. బ్యాలెన్స్ ఉందా? క్యాల్సీ లేదా? క్యాల్సీ రేపు తెచ్చుకోవాలి, రాసుకోవాలి. చూడండి ఫార్మేట్ మారిందా? పెట్టి క్యాష్ స్టడీ మెటీరియల్ ఫార్మేట్ మారిపోయింది చూడండి. ఏది రైట్? వెరీ గుడ్, రెండు రైటే. ఏ ఫార్మేట్ అని రాయొచ్చు, రాసుకోండి. రాసేస్తారు కదా ఫార్మేట్, రాసేసి అమౌంట్స్ రాసుకోండి, చేసుకుంటారు. క్యాల్సీ తెచ్చుకోండి. క్లాస్లో నోట్స్, క్యాలిక్యులేటర్, పెన్ను చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ ఎంత సిలబస్ అయిపోయింది? కూడా 50% అయిపోయినట్టు. మ్యాథ్స్ స్టార్ట్ ఏదైనా సబ్జెక్ట్ అయిపోతే అయిపోయిందా? పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయమని చెప్తున్నాను సార్ వాళ్ళు. ఇవ్వాలి సీఎం స్టార్ట్ చేస్తాను. సైమల్టేనియస్ జరుగుతాయి, అంటే అకౌంట్స్ రాస్తారు అలాగా. కన్ఫ్యూజ్ ఒకటి వింటారా? 2 అకౌంట్స్ క్లాసెస్ పెడితే మీరు కన్ఫ్యూజ్ ఒకటి వింటారా? 2 టాపిక్స్ సైమల్టేనియస్ జరుగుతాయి. సపరేట్గా మీ సిలబస్ జరుగుతుంది, మళ్ళీ పార్ట్నర్షిప్ అక్కడ జరుగుతాం. ఓకేనా? ఇబ్బంది ఉంటుందంటే పార్ట్నర్షిప్ మళ్ళీ జరుపుకుందాం కాకుండా. ఇది వాళ్ళతో పాటు అయిపోగొట్టేద్దాం. ఈ చాయిస్ అది సీఏ వాళ్ళు వినేస్తారా లేదా? అవునా? మీరు సరిగా అవర్స్ ఎక్కడ జరుగుతుంది అక్కడ 1 hour 2 hours అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పెట్టుకుందాం, బాగుంటుంది పార్ట్నర్షిప్. మీరు కూడా వినాలి, సీఎంఏ వాళ్ళు కూడా అనుకుంటున్నారు కూర్చోవాలి. రాస్తున్నారా? అమ్మా పెట్టిగా సమ్స్ చూడండి ఒకసారి. ఏమైనా ఉన్నాయా? కేఆర్ఎస్ ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. పెట్టి క్యాష్ ప్రాక్టికల్ క్వశ్చన్స్లో ఏమైనా ఉన్నాయా? క్యాష్ బుక్ బీఆర్ఎస్ చెప్పాక చెప్పు చేయొద్దు. బీఆర్ఎస్ ఏమున్నాయి? పెట్టి క్యాష్ వరకు ఏమున్నాయి? 27 ఏమున్నాయి చెప్పండి. హోంవర్క్ రాస్తాను ఇక్కడ. పెట్టి క్యాష్ చేసేసుకున్నామా, మళ్ళీ డిస్కస్ చేయాలి క్లాస్లో. పెట్టి క్యాష్ రేపు అవసరం లేదుగా, కావాలంటే చేస్తా. పెట్టి క్యాష్ హోంవర్క్ ఏమని చెప్పమ్మా. ఒకటేనా? ఏంటిది అది? 27 పెట్టి క్యాష్ చేసేసుకొని రావాలి. చేసి ఏం చేయాలి? గ్రూప్లో పెట్టాలి, 3 రావాలి. హోంవర్క్స్ సార్ చూద్దాం. క్యాష్ బుక్ హోంవర్క్ చేసి హోంవర్క్ ఎంత 4-5 ప్రాబ్లమ్స్ అయినా ఏవేంటి అమ్మా అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏం లేవా? ఎక్స్ప్లెయిన్ చేయని ఏంటి చెప్పండి.
ఎవరిదమ్మా? ఈజీగానే ఉన్నాయి. ఎవరిది? లేడుగా పనిష్మెంట్. ఎవరిది? మంగళ. అమ్మే డౌట్ ఉంది ఎవరికన్నా? చేసామా? అదే మీకున్న హోంవర్క్లో ఓన్లీ థింగ్ ఏంటంటే క్యాష్ రిసీవ్ అయింది, సేమ్ డేనే బ్యాంక్లో డిపాజిట్ చేశారు. ఏం చేశారు? ఆ ఎంట్రీ డైరెక్ట్గా బ్యాంక్ రాసేసుకున్నారు. ఎందుకు? సేమ్ డేనే జరిగింది కాబట్టి. అదే ఒకటే మారినా సరే మీరు దాన్ని క్యాష్కి రాసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ డే చెప్తే మాత్రం డైరెక్ట్గా బ్యాంక్లో రాస్తారు. ఒకటే ఉంటుంది, కూడా కామన్. చూడండి, ఎన్నో రెండు ఒకసారి చూసుకున్నామా? ప్రాబ్లం నెంబర్ 5, ప్రాబ్లం నెంబర్ 34 అంటే రికార్డింగ్ వర్క్ కోసం. ఇంకా డౌట్స్ ఉన్నాయా ప్రాబ్లం నెంబర్ 34లో ఎవరికైనా? ప్రాబ్లం నెంబర్ 35 సింపుల్ ప్రాబ్లమ్స్ అమ్మా. బ్యాంక్ ఛార్జెస్ ఇది 1%. ప్రాబ్లం నెంబర్ 38. ఎట్లా డౌట్స్ ఉన్నాయా 38లో? ప్రాబ్లం నెంబర్ 1 ప్రాక్టీస్ ఓకే. ప్రాక్టీస్ ఇంకా ఉన్నాయా? కాంట్రా ఎంట్రీస్ అర్థమయ్యా? కాంట్రా ఎంట్రీస్ సార్ చూద్దాం ఏంటో. ట్రాన్సాక్షన్ వరకు చదువుదాం. కాంట్రా ఎంట్రీ ఏవే చెప్పండి అంతటి. ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు మీరే వచ్చి ప్రాబ్లం ఓపెన్ చేస్తే సార్ నాకు ఇది అర్థం కావట్లేదు సార్ అంటే రికార్డింగ్ చేసి ఉందాం అనుకో, తర్వాత ఇంక వచ్చిన లేదా మా కాంట్రా ఎంట్రీస్ చెప్పండి. ఇందులో క్యాష్ ఇన్ హ్యాండ్, ఓపెన్ బ్యాలెన్స్, క్యాష్ ఎట్ బ్యాంక్ బ్యాలెన్స్, పెయిడ్ ఇంటూ బ్యాంక్. కాంట్రా ఎంట్రీగా ఎందుకు కాంట్రా ఎంట్రీ పెయిడ్ ఇంటూ బ్యాంక్ చెప్పండి. బ్యాంక్లో డిపాజిట్ చేసే కాంట్రా ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్, సేమ్ అకౌంట్ 2 ఎఫెక్ట్స్ అనేవి వచ్చేసాయి. ఇది కాంట్రా. నెక్స్ట్ ఫ్లాట్ ఫర్నిచర్ చెక్ ఇష్యూ చేశారు అంటే ఏం లేదు కదా, అది బ్యాంక్ రాస్తుంది. పర్చేస్ గూడ్స్ ఫర్ క్యాష్, పర్చేస్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మోహన్, జస్ట్ క్యాష్ వచ్చేసింది. క్యాష్ సేల్స్ పెయిడ్ టు అమర్ బై చెక్, డిస్కౌంట్ రిసీవ్డ్, పెయిడ్ ఇంటూ బ్యాంక్. ఇది కాంట్రా ఏంటేగా, ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఏంటమ్మా ఇది? ప్రైవేట్ ఎక్స్పెన్సెస్. కాంట్రానా డ్రాయింగ్సా? డ్రాయింగ్స్. కాంట్రా వస్తుందా ఇక్కడ? రాదు. బై డ్రాయింగ్స్ రాసేసుకొని బ్యాంక్ అకౌంట్లో మనం క్రెడిట్ చేసుకోవాలి. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ పరుల్, అలౌడ్ హిమ్ డిస్కౌంట్. మామూలుగా ఇది డిపాజిట్ పరుల్ చెక్ ఇంటూ బ్యాంక్, కాంట్రాయేగా. విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్, ఇదేంటమ్మా? కాంట్రా. ఎందుకని? క్యాష్ ఆఫీస్ యూస్ కోసం విత్డ్రా చేసాం. పెయిడ్ రెంట్ బై చెక్. నోట్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడ మీకు క్యాష్ బుక్ అయిపోయిందా? క్యాష్ బుక్లో ఎవరికైనా ఏమైనా నోట్స్ ఉన్నాయా? క్యాష్ బుక్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఆడుకుంటారు ఇప్పుడు క్యాష్ బుక్స్. క్యాష్ బుక్ చూస్తానండి మీరు చూసుకొని. ఏసీ ఉంది,
2 వీక్స్ హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వస్తే బాడీ అడ్జస్ట్ అవడానికి ఏదో వేరే దేశం నుంచి కనుక ఎలా ఉంటుంది అలా కంట్రీకి వెళ్తే టైమింగ్ మారిపోతాయి కదా, ట్రైన్ అడ్జస్ట్ అవడానికి బాడీ అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. రోజులు ఫైనాన్షియల్ వచ్చినప్పుడు అలాగే మధ్యాహ్నం ఫీల్ వచ్చేస్తుంది, అది మధ్యాహ్నం అవట్లేదు, కానీ 10 అవుతుంది. 2.5 hours డిఫరెన్స్. వాళ్ళు 2.5 hours ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడ 10 అయిందంటే వాళ్ళకి 12:30 అయినట్టు ఆఫ్టర్నూన్ అదే ఫీల్ వచ్చేస్తుంది. ఫీల్ వచ్చాక అది అర్థం బాడీ అడ్జస్ట్ అవడానికి 2-3 days పట్టింది. అసలు హైదరాబాద్ నుంచి జరిగిపోతే నా ఫీలింగ్. ఉన్నాయి డౌట్స్ ఇందులో ఏమి లేకపోతే మనం చేసిన మెటీరియల్ వచ్చిందా మీకు? చేసిన అయిపోయే లోపల మీకు ఫస్ట్ మాడ్యూల్ వస్తుంది, మీరు చెక్ చేయాలి అంతే.